హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృద్ధి స్కీమ్. ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరో పథకానికి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో అర్హతలు, దరఖాస్తులు ఈ విధంగా సమాచారం వైరల్ అవుతుంది. ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధి ఆర్థిక సహాయం అందించడానికి యువ నేస్తం పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృద్ధి అందిస్తారు. విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పటికే పెన్షన్స్, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చంద్రన్న బీమాతో పాటుగా మరికొన్ని హామీలను అయితే నెరవేర్చడం అయితే జరిగింది. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం ఆడబిడ్డ నిధి కార్యక్రమంలో సంబంధించి కసరత్తు చేస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో పథకాన్ని అయితే అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నిరుద్యోగులకు, యువకులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోబోతున్నట్లు సమాచారం అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్లను వైరల్ చేస్తున్నాయి. ఎవరెవరకు అర్హతలు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తు వంటి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పథకం అమలు చేయబోతున్నారు. అర్హులైన వారందరూ ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వ వెబ్సైట్లను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి అందిస్తారని చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత. కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు 10,000 కన్నా ఎక్కువ ఆదాయం అయితే ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల స్థలం అయితే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయం భూమి మాత్రమే ఉండాలి. సదరు అభ్యర్థి కుటుంబం సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు అయితే పొంది ఉండకూడదు. మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృద్ధి పథకం నుంచి లబ్ధి పొంది ఉండకూడదు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు కావాలి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి. రేషన్ కార్డు, ఓటర్ కార్డు కావాలి. ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు పొంది ప్రూఫ్ ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంటు, పాస్బుక్ కాపీ, బీపీఎల్ రేషన్ కార్డు అయితే, కుటుంబ ఆదాయ సమాచారం అయితే ఇవ్వాలి. ఏపీ యువ నేస్తం వెబ్సైట్లలో మరిన్ని వివరాలు ఉంటాయి. వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఇతర సమాచారాన్ని అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫామ్ పూర్తి చేసిన తర్వాత సమాచారం అందించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత రిసెప్టివ్ అప్లికేషన్స్ని వీటిని జాగ్రత్త చేసుకోవాలి. అర్హులైన వారు అందరూ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ నిరుద్యోగ వృద్ధి రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవాలి. దానిని పూర్తి చేసిన తర్వాత అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఫాము, డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత రిసెప్టివ్ అప్లికేషన్ ఐడి తీసుకోవాలి. అధికారులందరూ అర్హులను సమర్పించి డాక్యుమెంట్స్ తనిఖీ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత అర్హులైన వారికి ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో 3,000 జమ చేస్తారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే మరోసారి సమాచారాన్ని మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. దరఖాస్తు తర్వాత స్టేటస్ను యువ నేస్తం వెబ్సైట్లో సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్ హెల్ప్ లైన్ నెంబరు లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు, ట్వీట్లు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన అయితే మాత్రం రాలేదు. అంతేకాదు ఏపీ యువ నేస్తం వెబ్సైట్ అయితే అందుబాటులోకి ఇంకా తీసుకురాలేదు. వీడియో మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వం అయితే మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకున్నదాన్ని ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందే తప్ప గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కాబట్టి మీరు ఈ పథకం గురించి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడే ముందుగా మీకు మన ఛానల్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్. మీకు ఆడబిడ్డ నిధి అన్నారు. ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. అలాగే అమ్మ ఒడి అని దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇంకా రాలేదు. కానీ డాక్యుమెంట్స్ అని అవి ఇవి అని చెప్పి ముందుగా చెక్ చేసుకోమని చెప్తున్నారు. కాకపోతే వాటిలో కొంత నిజమైతే ఉంది. ఈ డాక్యుమెంట్స్ అనేది మనం అప్పటికప్పటికైతే చేసుకోలేం కాబట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఉంటే ఆ టైంకి మనం సమర్పించుకోవచ్చు. ఈ విధంగా అయితే ఒక హెల్ప్ అయితే జరుగుతుంది సోషల్ మీడియా నుంచి. కాకపోతే అంతా పూర్తిగా అయితే నిజం కాదండి. ఇంకా
ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు అయితే మీకు సమాచారాన్ని అందిస్తున్నాను. ఇంకా న్యూ అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. న్యూ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే మన ఛానల్లో వచ్చే ఏ అప్డేట్ అయినా మీకు ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.